ఇండస్ట్రీ హిట్ 'సలార్'. ఇండస్ట్రీ హిట్ అంటే ఒక మూవీకున్న ఆల్ టైమ్ కలెక్షన్స్‌ని బ్రేక్ చేస్తేనే వేరే మూవీ ఆ ప్లేస్‌లో ఇండస్ట్రీ హిట్‌గా ఎమర్జ్ అవుతుంది. ఇప్పటి వరకు మన తెలుగు స్టేట్స్ ఏపీ అండ్ టీఎస్‌లో ఇండస్ట్రీ హిట్ ఫస్ట్ లిస్ట్‌లో 'అల వైకుంఠపురం' అల్లు అర్జున్ గారి మూవీ ఉంది. దీన్ని చాలా మూవీస్ వచ్చాయి దాని తర్వాత బట్ బ్రేక్ చేయలేకపోయాయి. కానీ 'సలార్' మూవీ జస్ట్ 5 డేస్‌లోనే అలా వైకుంఠపురం లైఫ్ టైం కలెక్షన్స్ని బ్రేక్ చేసి ఇండస్ట్రీ హిట్గా ఎమర్జ్ అయిపోయింది. టాప్ 1లో ఉంది. ఇండస్ట్రీ హిట్ అనగానే మనకి ఆ రికార్డ్స్ని బట్టి కాకుండా మనకి పాన్ ఇండియా మూవీ అంటే 'సలార్', కానీ రీజనల్ మూవీ అలా వైకుంఠపురం రెండింటికి కంపారిజన్ చేయొచ్చా అంటే కలెక్షన్స్ వైజ్గా అయితే చేయలేము. దీని కంటెంట్ హెవీగా ఉంటుంది. 'సలార్' బడ్జెట్ అయినా కంటెంట్ అయినా ఆ రీజనల్ రీచ్ దానిలో ఉన్న ఎక్స్పీరియన్స్ మూవీస్ ఆ వరల్డ్ ఇదంతా డిఫరెంట్ వరల్డ్. అలా వైకుంఠపురం ఒక రీజనల్ మూవీ, బడ్జెట్ చాలా తక్కువ 'సలార్' కన్నా. క్యాస్ట్ అయిన పాన్ ఇండియన్ కాస్ట్ కాకుండా నార్మల్ రీజనల్ మూవీ రేంజ్లో వచ్చినది. బట్ ఆ టైంలోనే మంచి కలెక్షన్స్ తెచ్చుకుంది, ఇండస్ట్రీ హిట్గా మారింది. దాన్ని మన 'సలార్' మూవీ జస్ట్ 5 డేస్లోనే లైఫ్ టైం కలెక్షన్స్ బ్రేక్ చేసి ఇప్పుడు టాలీవుడ్లో నెంబర్ 1 ఇండస్ట్రీ హిట్ మూవీ అంటే 'సలార్' ఉంది. దాని తర్వాత అలా వైకుంఠపురం, బాహుబలి, త్రిబుల్ ఆర్ ఇవన్నీ ఎమర్జ్ అవుతాయి. బట్ ఫస్ట్లో మాత్రం 'సలార్' మూవీ ఉంది. అండ్ ఈ విషయం మీద చాలా వరకు ఫ్యాన్స్ అయితే ఫ్యాన్ వార్స్ జరుగుతూనే ఉన్నాయి. అల్లు అర్జున్ గారికి, ప్రభాస్ గారి ఫ్యాన్స్కి అసలు ఎందుకు ఇలా ఫ్యాన్ వార్స్ జరుగుతున్నాయో నాకైతే అర్థం కావట్లేదు. ఎవరు ఇండస్ట్రీ కొట్టినా మన టాలీవుడ్ వాళ్ళే. ఇప్పుడు మనందరం యునైటెడ్గా ఉండి బాలీవుడ్లో జరుగుతున్న మాఫియాని ఆపాలి. 'సలార్' మూవీకి చాలా అడ్డంకులు ఉన్నాయి బాలీవుడ్లో. మూవీ రిలీజ్ అయ్యి ఆల్మోస్ట్ 5 to 6 డేస్ కంప్లీట్ అవుతున్నా థియేటర్స్ కౌంట్ మాత్రం డంకీకే ఎక్కువగా ఉంది. ఇంకా థియేటర్స్ కరెక్ట్గా ఇవ్వడం లేదు. బట్ కొన్ని చోట్ల ఆడియన్స్ డంకీని వదిలేసి 'సలార్'నే ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ నార్త్ ఇండియాలో 'సలార్' వర్సెస్ డంకీ ఎలా నడుస్తుంది, కలెక్షన్స్ ఏవి ఎక్కువ ఉన్నాయి బాలీవుడ్ మార్కెట్లో, ఈ వీడియోలో క్లియర్గా డిస్కస్ చేసుకుందాం. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తున్నట్టు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ టాలీవుడ్ ఫ్యాన్స్ అందరూ మన వీడియోని లైక్ చేసేయండి. నార్త్ ఇండియాలో డే 1 'సలార్'కి తక్కువగానే స్క్రీన్స్ ఇచ్చారు. ఆల్మోస్ట్ 70% డంకీకి ఉంటే 30% మాత్రమే 'సలార్'కి ఇచ్చారు. మెయిన్లీ పీవీఆర్ ఐనాక్స్లో 'సలార్'కి డంకీకి 50-50 ఇచ్చారు. తర్వాత ఫ్యాన్స్ పోరాడడం అంటే ఫైట్ జరగడము, ట్విట్టర్లో ట్రెండ్స్ చేయడం వల్ల 50-50 అయ్యింది. అంతకుముందు టోటల్గా 100% డంకీకే ఇచ్చారు 21 డిసెంబర్కి. మనకి మెయిన్లీ ఇక్కడ బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే డంకీ మూవీ 21 డిసెంబర్కి రిలీజ్ అయింది, 'సలార్' మూవీ December 22కి రిలీజ్ అయింది. ఒక రోజు గ్యాప్ ఉండడం వల్ల థియేటర్స్ అలాగే ఉండనివ్వకుండా తగ్గించి పెంచే ఛాన్సెస్ కనబడుతున్నాయి 'సలార్'కి కూడా. నార్త్ ఇండియాలో చాలా వరకు చాలా థియేటర్స్ ఓనర్స్ కూడా ఏమంటున్నారంటే డంకీకి ఎక్కువ కన్నా 'సలార్'కి ఎక్కువ వెళ్ళడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు ఆడియన్స్. డంకీ నార్మల్ స్టోరీ కాబట్టి రీజనల్ ఫిల్మ్గా చూస్తున్నారు. మన 'సలార్'ని వచ్చేసి పాన్ ఇండియన్ ఫిల్మ్లా ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్, ఆ వాల్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటున్నారు. ప్రభాస్కి హెవీ ఫాన్ ఫాలోయింగ్ ఉంది నార్త్లో, అలాగే హెవీ హేటర్స్ కూడా ఉన్నారు నార్త్లో. ఈ హేటర్స్కి మెయిన్ రీజన్ ఎస్ఆర్కే వర్సెస్ ప్రభాస్. ఈ ఫైట్ ఎప్పుడు స్టార్ట్ అయిందో మీ అందరికీ తెలుసు. పఠాన్ మూవీ, దానికన్నా ముందు వచ్చిన బాహుబలి అయినా అప్పటి నుంచే బాలీవుడ్ వర్సెస్ సౌత్ నడుస్తుంది. ప్రభాస్ వర్సెస్ షారుఖ్ ఖాన్, ప్రభాస్ వర్సెస్ నార్త్ ఇండియన్ ఖాన్స్ అని ఇలా చాలా ట్రెండ్స్ జరిగాయి. ఇలా ఎప్పుడు చూసినా 'సలార్' మూవీని తక్కేద్దామని చూస్తున్నారు ఖాన్స్ అంటే షారుఖ్ ఖాన్ వీళ్ళు. అలాగనే ఈ 'సలార్' మూవీ కూడా అలాగే జరుగుతుంది. ఇప్పటి వరకు వచ్చిన బాలీవుడ్లో వచ్చిన రికార్డ్స్ అయినా అవన్నీ బాహుబలి మూవీ బ్రేక్ చేసింది. అండ్ హైయెస్ట్ గ్రాసర్ మూవీ కూడా నార్త్ ఇండియాలో బాలీవుడే ఉంది చాలా వరకు. అండ్ బాహుబలి కూడా ఆల్మోస్ట్ ఒక 2-3 ఇయర్స్ హైయెస్ట్ గ్రాసర్ హిందీ మూవీ ఉంది. దాన్ని జవాన్ మూవీ అండ్ పఠాన్ మూవీ బ్రేక్ చేశాయి షారుఖ్ ఖాన్వి. అవి కూడా ఫేక్ కలెక్షన్స్ అంటున్నారు చాలామంది సౌత్ ఇండియా వాళ్ళు. నార్త్ ఇండియా వాళ్ళు కూడా కార్పొరేట్ బుకింగ్స్ జరిగాయి. పఠాన్కి జవాన్కి అంత కలెక్షన్స్ రాలేదు, ఫేక్గా నెంబర్స్ చూపించి అనవసరంగా హిట్ చేయించాము అని అంటున్నారు. మరి మన టాలీవుడ్లో 'సలార్' మూవీకి కూడా ఫేక్ కలెక్షన్స్ అనేవాళ్ళు ఉన్నారు. మన స్టేట్ తెలుగు వాళ్ళు కూడా అంటున్నారు 'సలార్'కి ఇలా కలెక్షన్స్ ఎలా వస్తున్నాయి, మన 'సలార్' కూడా ఫేక్ కలెక్షన్సే, కావాలనే నార్త్ వాళ్ళకన్నా ఎక్కువ ఉండాలని ఇలా చూపిస్తున్నారు అంటున్నారు. మనోళ్ళు మననే సపోర్ట్ చేయకపోతే ఇక వాళ్ళు ఎలాగో హేట్ చేస్తారు. అండ్ ట్రోల్ చేయడం అయితే మనం కొత్తగా ఏం చూస్తలేం. ప్రభాస్ని 'ఆదిపురుష్' మూవీ నుంచి, 'సాహో' మూవీ నుంచే ట్రోల్ చేయడం స్టార్ట్ చేశారు మూవీ ఫ్లాప్ అవ్వడంతో. సో ఇప్పుడు కూడా కొత్తగా ఏం లేదు, పక్కా ప్రభాస్ని ట్రోల్ చేస్తారు, 'సలార్' మూవీని కూడా ట్రోల్ చేస్తున్నారు. బట్ హిందీ బెల్ట్లో రీసెంట్గా వచ్చిన బాక్స్ ఆఫీస్ రిపోర్ట్స్ ప్రకారం డంకీ మూవీని బీట్ చేసింది 'సలార్' మూవీ చాలా ఈజీగా అండ్ హ్యూజ్ మార్జిన్ తోటి. థియేటర్స్ కౌంట్ కూడా 50% అయింది. మనకి అంటే 'సలార్'కి ఒక 1500 థియేటర్స్ ఇస్తే అందులో ఒక 2000 థియేటర్స్ డంకీకి ఉన్నాయి. కానీ కలెక్షన్స్ విషయానికి వస్తే
సలార్కి ఒక 50 crores వస్తే డంకీకి కేవలం 30 crores మాత్రమే వచ్చాయి. వాళ్ళకి థియేటర్ స్క్రీన్స్ ఉన్నప్పటికీ ఆడియన్స్ ఆ మూవీ కన్నా సలార్ మూవీని ఎక్కువ ప్రిఫర్ చేయడం వల్ల కలెక్షన్స్ సలార్కి ఎక్కువ వస్తున్నాయి. స్క్రీన్స్ మాత్రం డంకీకి ఉన్నాయి. సో ఇంకా 2-3 డేస్లో లాంగ్ రన్ దొరుకుతుంది సలార్కి పక్క. చాలామంది ఒక ఫస్ట్ వీకెండ్ ఆడుతుంది సలార్, తర్వాత ఎవరు పట్టించుకోరు అంటున్నారు. వీకెండ్ కంప్లీట్ అయినప్పటికీ సలార్ మూవీ కలెక్షన్స్ తగ్గడం లేదు. ఆడియన్స్కి ఆ ఎక్స్పీరియన్స్ చేయాలని, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఇండియన్ సినిమా ఎక్స్పీరియన్స్ చేయాలని డంకీ కన్నా సలార్ని ఎక్కువ ప్రిఫర్ చేస్తున్నారు. లాంగ్ రన్ సంక్రాంతి వరకు కూడా సలార్ మూవీ పక్కా ఆడేటట్లా కనబడుతుంది థియేటర్స్లో. న్యూ ఇయర్కి గట్టి కలెక్షన్స్ వస్తాయి మళ్ళీ. మరి 1000 crores బీట్ చేస్తుందా లేదా సలార్ అనేది కింద కామెంట్ చేసి చెప్పండి. అండ్ లాంగ్ రన్లో ఎంత రావచ్చు, 1000, 1500 లేదా 1000 crores కూడా చేస్తుందా చేయదా కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. థ్యాంక్ యూ గైస్, బాయ్ బాయ్. లెట్స్ మీట్ ద నెక్స్ట్ వీడియో. లవ్ యూ ఆల్.